Good morning, students. So today we are going to discuss one of the important chapters, that is whole numbers. So first of all, whole numbers అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. Whole numbers are all countable numbers including zero. సో కౌంటబుల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ ఇప్పటివరకు నేర్చుకున్నారు నాన్న. న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి నాన్న? ఆల్ కౌంటబుల్ నెంబర్స్. సో కౌంటబుల్ నెంబర్స్ అంటే ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ, అంటే 1 2 3 4 5 6 7 8 సో ఆన్ ఇంకా నెంబర్స్ వస్తూనే ఉంటాయి. సో నెంబర్స్ దేంతో ఎండ్ అవుతుందో తెలుస్తుందా? మనకు తెలియదు. సో ఆ వాల్యూని ఇన్ఫినిటీ తీసుకున్నాం. సో ఆ సెట్ని మనం న్యాచురల్ నెంబర్స్ అన్నాం, దానికి జీరో కలిపేసాము, అంటే ఇంక్లూడ్ చేసేసాము. సో ఇంక్లూడ్ చేసేస్తే మనకి ఏమొచ్చిందన్న? హోల్ నెంబర్స్ వచ్చింది. సో దే ఆర్ డినోటెడ్ బై వాట్ అనే? క్యాపిటల్ డబ్ల్యూ. సో వాటిని క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాము. సో క్యాపిటల్ డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్ అంటే చూడండి అన్న, నథింగ్ బట్ 1 to ఇన్ఫినిటీ, వీటిని కౌంటబుల్ నెంబర్స్ అంటాము, ఇంక్లూడింగ్ జీరో, అంటే న్యాచురల్ నెంబర్స్ విత్ జీరో అని కూడా చెప్పొచ్చు. సో దట్ ఆర్ హోల్ నెంబర్స్. సో వాటిలో మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ హోల్ నెంబర్. సో ఇక్కడ ఏబి అనే ఆల్ఫాబెట్స్ రాసిరు సార్. మరి ఏబి ఏంటి సార్ అంటే, ఏబి అనేది ఏం లేదన్న. ఇప్పుడు ఈ సెట్ ఉందా, ఈ సెట్లో ఏమున్నాయి? 0 1 2 3 4 5 6 7 8 సో ఆన్ అప్ టు ల్యాక్స్, క్రోర్స్, 10 crores 100 crores, సో మెనీ నెంబర్స్. సో అంటే ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఏ వాల్యూని, బి వాల్యూని, ఏ నెంబర్ అయినా తీసుకోండి. సో వీ విల్ చెక్ ఇట్. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి అని అంటే, so I will explain you. So I am taking a value as 4 and b value as 5. So answer is 9. సో అంటే మనం యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది క్లోజర్ అనేటిది మళ్ళా హోల్ నెంబరే అయితే. అంటే when we add two whole numbers, if the answer is a whole number, then it is said to be what nana? It is satisfying closure property under addition. So next we are having what nana? Some examples we will take. 3 plus 2 is equals to what nana? 5. So next 19 plus 31, that is equals to nothing but 50. సో అంటే మనం రెండు నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు, రెండు హోల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా హోల్ నెంబరే అయినప్పుడు దెన్ వీ కెన్ సే వాట్ నానా? ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ ప్రాపర్టీ. దాన్నే మనం క్లోజర్ ప్రాపర్టీ అంటున్నాం. ఓకేనా బేటా? సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వీ విల్ డిస్కస్ వాట్ నానా? వాట్ ఈజ్ అ క్లోజర్ ప్రాపర్టీ అండ్ మల్టిప్లికేషన్. రెండు నెంబర్స్ తీసుకోండి సింపుల్గా. 4 into 5, the answer is 20. 3 into 2, the answer is 6. 4 into 12, the answer is 48. సో ఇట్లా చూడండి, మనం ఏవైనా టూ నెంబర్స్ తీసుకోండి, వాటిని మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్ కూడా హోల్ నెంబర్ అయితే దెన్ వీ కెన్ సే వాట్ నానా? దట్ ఈస్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ ప్రాపర్టీ. అంటే అది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అని చెప్పి అనొచ్చు. అండర్ వాట్ నానా? మల్టిప్లికేషన్. ఓకే. కానీ ఇక్కడ చూడండి అన్న, ఏబి అనేటి ఒక టూ వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకు ఇది నాట్ సాటిస్ఫైయింగ్ అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ. ఎందుకు సార్ మరి నాట్ సాటిస్ఫైయింగ్ అనేది చూద్దాం. సో నేనేం చెప్పాను? ఏబి ఏవైనా నెంబర్ తీసుకోవచ్చు, వచ్చే ఆన్సర్ మాత్రం, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎందులో ఉండాలి? హోల్ నెంబర్స్లో ఉండాలి. కానీ ఇక్కడ ఉండదు చూడండి. సో ఇప్పుడు 1 - 2 అంటే ఏమైందన్న? దట్ ఈస్ నథింగ్ బట్ -1. -2 ఏమవుతుంది? ఆన్సర్ -1. సో 3 ఏమవుతుంది? 1. 4 - 5 ఏమవుతుంది? -1. 6 - 15 ఏమవుతుంది? -9. అంటే ఇక్కడ కొన్ని ఆన్సర్స్ మనకు వచ్చాయి, ఇటువంటి కనబడవు. సో నాట్ సాటిస్ఫైయింగ్ అంటే ఆన్సర్స్ హోల్ నెంబర్స్ నాట్ సాటిస్ఫై ప్రాపర్టీ అండ్ వాట్ నానా? వీ కెన్ సే. సో నెక్స్ట్ వాట్? అలాగే డివిజన్ సింపుల్. ఓకే చెప్పేస్తా మీకు. ఏ వాల్యూ 4 తీసుకో. సో నెక్స్ట్ డివైడెడ్. సో 4/5 ఎక్కడైనా కనబడుతుందా? ఈ నెంబర్స్లో కనబడ. ఇట్ ఈస్ ఆల్సో నాట్ సాటిస్ఫైయింగ్ క్లోజర్ ప్రాపర్టీ అండ్ అబౌట్ నానా? సో ఈ ప్రాపర్టీస్ని మనం ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీస్ని జస్ట్ బేస్డ్ ఆన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ద addition and multiplication we are going to discuss. We are not going to discuss about subtraction as what nana? Division. వీటి గురించి మనం డిస్కస్ చేయము, ఎందుకంటే ఆ నెంబర్స్ అనేటివి హోల్ నెంబర్స్ కావు. సో వీ కెన్ సే ఓన్లీ వాట్ నన్నా? అడిషన్ సబ్ట్రాక్షన్లో మాత్రమే హోల్ నెంబర్స్ అనేటివి క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ నన్నా, వాట్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? నథింగ్ బట్ ఏబిఆర్ టూ హోల్ నెంబర్స్ ఇంతకుముందు చెప్పినట్టే. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ, then it is said to be what nana? Commutative property. 4 plus 5 is equals to +4. ఇట్లా ఈక్వల్ అవ్వడానే మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటున్నాం. 2 is equal to 2 plus 3. సో నెక్స్ట్ సేమ్ వీ కెన్
multiplication 3 into 2 is equals to what nana 2 into 3 values equal అవుతాయి 3 2s 2 3s are what nana again 6 5 4s 4 5s సో ఇట్లా ఈక్వల్ అవ్వడానికి అంటే 5 4 4 5 అంటే ఇలా ఈక్వల్ అవ్వడానికి మనం ఏమంటాం a into b is equals to b into a. So this is known as commutative property. That's it. So 5 4s are 20 is equals to 20. And next we can simply say what nana it is the whole numbers are satisfying commutative property addition అంటే ఇట్లా యాడ్ అవ్వడం గా యాడ్ అవ్వడం అంటే a plus b is equals to b a into b is equals to b into a అంటే వాల్యూస్ని మనము ఏంటిదంటే చేంజ్ చేసిన వాటి యొక్క ఆన్సర్ కాకుండా ఉండడాన్ని మనం కమ్యూనిటీ సేమ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే కూడా టు సేమ్ బట్ ఆల్ చేంజ్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఇందులో 3 నెంబర్స్ ఉంటాయి అంటే ఏ కామా అంటే ఇంకొక నెంబర్ పెరిగింది అంటే సి అంటే ఏంటి సార్ మళ్ళీ నెంబర్ సార్. సో వి విల్ with one and one example. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి అందులో 3 హోల్ నెంబర్స్ ఉంటాయి ఏబిసిగా తీసుకున్నాం ఏమైనా తీసుకోవచ్చు. సో ఐఎమ్ హియర్ టేకింగ్ వాట్ అన్న 1 2 and 3 ఏ వాల్యూ 1 తీసుకుంటున్నాను బి వాల్యూ 2 తీసుకుంటున్నాను సి వాల్యూ 3 తీసుకుంటున్నాను. ఇలా రాయడాన్ని అంటే బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి. సో ఇట్లా రాయడాన్ని మనం ఏమంటున్నాం అసోసియేటివ్ ప్రాపర్టీ. వీ విల్ డిస్కస్ నౌ 1 plus 2 plus 3 is equals to 1 plus 2 plus 3. So first bracket lo na values solve chestunana 1 plus 2 is nothing but 1 plus 2 is nothing but 3. So ikkada em mindi migilindi 3 plus 3 is equals to 1 plus 2 plus 3 ఏమైందనా 5 కి ఈక్వల్ అయింది. సో 6 is equals to 6 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమైందనా ఈక్వల్ అయింది. ఇలా ఈక్వల్ అవుతే మనం ఏమంటున్నానా ఏవైతే ఏం తీసుకొని వీటిని ఈక్వల్ చేసాము హోల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్లో అది సాటిస్ఫై చేసింది. సో మల్టిప్లికేషన్లో చేస్తుందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇలా రాయడమే నాన్న ఈ ఫామ్లో రాయడాన్నే మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. 3 హోల్ నెంబర్స్ని తీసుకొని సో 1 into 2 into 3 is equals to 1 into 2 into 3 my dear students. సో see here 1 into 2 బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి అని చెప్పాను. So 2 into 3 is equals to nothing but what nana 1 into 6 is equals to 6. So here you can see what nana answers equal వచ్చా అంటే that is satisfying associative property under what nana this is not subtraction, this is my fault. So here you can write what nana multiplication. So multiplication లో మాత్రమే ఇలా ఈక్వల్ అవుతాయి సబ్ట్రాక్షన్ లో ఈక్వల్ కావు. సో I am just correcting it. Okay, సో ఇట్లా రాయడానే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటున్నాం. సో నెక్స్ట్ వాట్ నాన్న ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అంటే ఏంటి నాన్న ఐడెంటిటీ అంటే ఒక పదం గుర్తుపెట్టుకోండి సేమ్. ఓకే ఐడెంటిటీ మీన్స్ సేమ్. ఇప్పుడు చూడండి నాన్న ఇఫ్ ఏబి ఎనీ హోల్ నెంబర్ అంటే ఏ అనేది ఏదైనా హోల్ నెంబర్ అయితే 0 ఈజ్ కాల్డ్ యాజ్ అడిటివ్ ఐడెంటిటీ. అంటే మనము ఒక ఏ అనేటిది ఎనీ హోల్ నెంబర్ కావచ్చు ఏదైనా హోల్ నెంబర్ తీసుకోండి దానికి 0 యాడ్ చేసినప్పుడు మీకు ఒక పదం గుర్తుపెట్టుకోమని చెప్పాను ఏంటిది అది సేమ్. అంటే దాని వాల్యూ ఏమవుతుందన్నా రిమైన్స్ సేమ్ అంటే వాల్యూ సేమ్గా ఉంటుంది. సో ఈ 0ని యాడ్ చేసినప్పుడు మాత్రము ఎనీ హోల్ నెంబర్కి వాల్యూ ఏమవుతుందన్న రిమైనింగ్ సేమ్. సో దట్స్ వై 0 ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ నాన్న అడిటివ్ ఇన్వర్స్. సో 1 plus 0 equals to 1, 2 plus 0 is equals to 2, 100 plus 0 is equals to 100. అంటే ఎక్కడ కూడా వాల్యూస్ చేంజ్ అవ్వట్లేవు నాన్న మనం ఏ హోల్ నెంబర్ తీసుకున్నా. అంటే అడిషన్లో మనము 0 తీసుకున్నప్పుడు వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు దే ఆర్ రిమైనింగ్ సేమ్. సో దట్ 0 ఈజ్ కాల్డ్ వాట్ నానా అడిటివ్ ఐడెంటిటీ. ఓకే సో నెక్స్ట్ వాట్ నానా వి విల్ డిస్కస్ వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే సింపుల్ ఇక్కడ ఐడెంటిటీ అంటే అడిషన్లో వాల్యూ చేంజ్ కావద్దు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు వాల్యూ చేంజ్ కావద్దు. అంటే ఏం మల్టిప్లై చేయాలి 1ని మల్టిప్లై చేయాలి. సో ఏ అనేది ఎనీ హోల్ నెంబర్ అయినప్పుడు దానికి 1 మల్టిప్లై చేయమొస్తుందన్నా ఏ ఇంటూ 1 ఏ. సో వీ హ్యావ్ రెడ్ టేబుల్స్ సో మెనీ టైమ్స్. సో మనము టేబుల్ చదివేటప్పుడు ఏం చదువుతున్నా 7 1s are 7, 8 1s are 8, 9 1s are 9. ఓకే 10 1s are 10. ఓకేనా. సో దిస్ 1 ఈ 1ని మనం ఏమంటాం నాన్న దిస్ 1 అంటే మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ చేంజ్ అవ్వద్దు. సో దిస్ 1 ఈజ్ నోన్ యాజ్ వాట్ నాన్న మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. క్లియర్.
సి హియర్ నానా ఇంకా మన ఫైనల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ వాట్ నానా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఇన్వర్స్ లోపలనే ఉంది, వర్డ్స్ అంటే ఆపోజిట్గా తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందా, 5కి ఏది యాడ్ చేస్తే 0 అవుతుంది, -5 యాడ్ చేస్తే 0 అవుతుంది. సో 6 ఉందా, -6 ఉందా, -6కి ఏది యాడ్ చేస్తే 0 అవుతుంది, +6 యాడ్ చేస్తే 0 అవుతుంది. అంటే ఈ -5 6 అంటే వీటిని యాడ్ చేస్తే వాల్యూ 0 అవుతుందో వాటిని మనం ఏమంటున్నా, అడిటివ్ ఇన్వర్స్ అంటున్నాం. అంటే -5కి +5 ఏమవుతుంది, అడిటివ్ ఇన్వర్స్, +6కి -6 అవుతుంది, +12కి -12 అవుతుంది. సో దీస్ ఆర్ నోన్ యాజ్ వాట్ అన్నా అడిటివ్ ఇన్వర్సెస్. సో ఇఫ్ ఏ బి ఎనీ హోల్ నెంబర్ -a ఈజ్ కాల్డ్ వాట్ అన్నా అడిటివ్ ఇన్వర్స్. సో అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటిది, దే హ్యావ్ టు క్యాన్సల్. సో అంటే దాని రెసిప్రోకల్, అంటే ఏ తీసుకుంటే దాని రెసిప్రోకల్ ఏమవుతుందన్న 1/a ఈజ్ నోన్ యాజ్ వాట్ అన్న మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ 5, ఇఫ్ వి మల్టిప్లై ఇట్ విత్ ఇట్స్ రెసిప్రోకల్, వాట్ విల్ బి ద ఆన్సర్ 1. నాకు ఆన్సర్ 1 కావాలి అంటే నేను దేంతో మల్టిప్లై చేయాలి, 1/5. సో -6 ఉంది, నాకు ఆన్సర్ 1 కావాలి అంటే 1/-6 అంటే నథింగ్ బట్ దాని రెసిప్రోకల్ని మనం ఏమంటున్నాం, రెసిప్రోకల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇప్పుడు 5కి 1/5 అనేది రెసిప్రోకల్ అవుతుంది, -6కి -1/6 అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో ఆన్సర్స్ మనకి ఇక్కడ 1 వస్తాయి, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 3 హోల్ నెంబర్స్ తీసుకుంటాము, a, b, c. సో ఇలా రాయడానికి అంటే a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఆఫ్ a ఇంటూ b ప్లస్ బ్రాకెట్ ఆఫ్ a ఇంటూ c. ఈ ఫార్ములాలో రాస్తే అది సాటిస్ఫై చేస్తే అంటే ఇట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అవుతే వీ కెన్ సే ఇట్ ఇస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో చెక్ చేద్దాం మనం, ఒక 3 వాల్యూస్ తీసుకొని a వాల్యూ 1, b వాల్యూ 2 అండ్ c వాల్యూ 3. సో ఫస్ట్ ఇక్కడ ఏముందన్నా a ఇంటూ b ప్లస్ c అంటే 1 ఇంటూ 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ b అంటే 1 ఇంటూ 2 ప్లస్ వాట్ నానా 1 ఇంటూ 3. సో ఇప్పుడు చెక్ చేద్దాం, 1 ఇంటూ 2 ప్లస్ 3 ఈజ్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఈజ్ 2 ప్లస్ 1 ఇంటూ 3 ఈజ్ 3, 1 5 ఇస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇలా సాటిస్ఫై చేస్తే, ఇలా ఈక్వల్ అవుతాయి, దాన్ని మనం ఏమంటాం నాన్న, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్, అండ్ read the properties thoroughly so that you can apply in the exercise. మీరు డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయబోతున్నారు by using this properties. So learn the formulas and read the properties, and you are going to answer, and it will going to help you in the higher standards also. Thank you students.